నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ఘనంగా ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి నివాళులర్పించిన నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి. గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ నిరుద్యోగులకు కొండంత అండ. యువత ఆర్థికంగా ఎదగాలి. ఎస్బీఐ డైరెక్టర్ బాస రవి వెల్లడి. అనంతపురం మున్సిపాలిటీ ఆఫీస్ ముందు వైసీపీ రిలే నిరాహార దీక్ష. 2025 డిఎస్సిలో జరిగిన స్కామ్ పై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్. లాల్ దర్వాజా అమ్మవారికి ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన చిత్రినాక పోలీసులు. తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ ప్రేరణగా నిలిచిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతిని నిర్మల్ పట్టణంలో ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి 92వ జయంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలో ఉన్నటువంటి ఈ జయశంకర్ చౌరస్తాలో ఉన్నటువంటి విగ్రహానికి మేమందరం కలిసి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మరి కౌన్సిలర్లు, స్థానిక కౌన్సిలర్లు, అదేవిధంగా కర్ర పారిశ్రామిక సంఘం, పట్టణ విశ్వబ్రహ్మణ సంఘం అందరూ కూడా సభ్యులతో కలిసి ప్రొఫెసర్ జయశంకర్ గారి 92వ జయంతి ఉత్సవాలను ఇక్కడ జరపడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి మరి చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించి తన జీవితాన్ని తెలంగాణ కొరకు అర్పించినటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. మరి ఆయన సిద్ధాంతాలని, ఆయన అడుగుజాడల్లో మేము ఎప్పటికీ కూడా నడుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకసారి మరి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులకు, కర్ర పారిశ్రామిక సభ్యులకు మరియు నిర్మల్ పట్టణ ప్రజలందరికీ కూడా మరి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి 92వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. హాసన్పర్తి సంస్కృతి విహార్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ నిరుద్యోగులకు కొండంత అండగా నిలుస్తోందని ఎస్బీఐ డైరెక్టర్ బాస రవి అన్నారు. ఉద్యోగాలు రాక నిరాశ చెందుతున్న యువతీ యువకులకు వివిధ అంశాల్లో ఉచితంగా శిక్షణ ఇస్తూ వారిలో ఆత్మస్థైర్యం నింపుతోందని, ఇక్కడ శిక్షణ పొంది నైపుణ్యాలను పెంచుకున్న ఎందరో స్వయం ఉపాధి పొందుతున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రంగాల్లో శిక్షణతో పాటు ఉచిత భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. యువతలో చైతన్యం తీసుకొచ్చేందుకు ఆర్ఎస్టీ కృషి చేస్తోందని, యువకులు శిక్షణను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఎస్బీఐ డైరెక్టర్ బాస రవి కోరారు. కూడా నేర్పించారు, మళ్ళీ హెయిర్ స్టైల్స్ కూడా నేర్పించారు, అలాగే ఇప్పుడు ఫేషియల్ కూడా నేర్పించారు. ఇక్కడ చాలా బాగా నేర్పిస్తారు అండ్ మాకు కూడా పర్ఫెక్ట్ వచ్చేదాకా మేడం దగ్గర ఉండి అన్నీ నేర్పిస్తారు. మేడం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా చాలా బాగుంటుంది. క్లియర్గా ప్రతిదీ తెలుగులో అర్థమయ్యేటట్టు చెప్తారు, ఇంగ్లీష్లో కూడా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తారు. థ్యాంక్ యూ. నా పేరు బాస రవి. నేను గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్.
ఈ మా సంస్థ నవంబర్ 23, 2002లో స్థాపించబడింది. మా సంస్థ ముఖ్య ఉద్దేశము గ్రామీణ నిరుద్యోగ యువతలకు శిక్షణ అందిస్తాము. శిక్షణలో టూల్ కిట్, మెటీరియల్, ఫుడ్, లాడ్జింగ్ అన్నీ ఫ్రీ ఉంటాయి. సో మా దగ్గర మెయిన్ బ్యూటీ పార్లరు, వస్త్ర చిత్రకళ ఉంటుంది, అంటే మగ్గము, టైలరింగ్, జూట్ బ్యాగ్, జెంట్స్కి అయితే సీసీటీవీ, సెల్ ఫోన్, హౌస్ వైరింగ్, ఫోటోగ్రఫీ, ఏసీ రిఫ్రిజరేషన్ ట్రైనింగ్. శిక్షణ వ్యవధి 36 రోజుల నుంచి 30 రోజుల వరకు ఉంటుంది. చిన్న ఈడిపి ట్రైనింగ్ అయితే 6 days. ఈడిపి అంటే ఇంటర్మీడియట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో శిక్షణ కోసము ఒక డొమైన్ స్కిల్ ట్రైనరు మా ఇన్స్టిట్యూట్కి వస్తారు. వాళ్ళు ట్రైనింగ్స్తోనే ఇక్కడ 30 days ఉంటారు. 30 daysలో మనకు మొత్తం స్కిల్ ట్రైనింగ్తో ఈడిపి ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఈడిపి ట్రైనింగ్ అంటే కొన్ని బిహేవియర్ గేమ్స్ అవి నేర్పితే వాళ్ళకు ఫ్యూచర్లో ఓన్ బిజినెస్ చేస్తే వాళ్ళకు యూజ్ అవుతుంది. సో మాకు ఈ సంవత్సరం టార్గెట్ 1250 ఇచ్చారు. ఇప్పటివరకు 398 మందికి శిక్షణ ఇచ్చాము, 15 బ్యాచ్లు. ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ బ్యూటీ పార్లరు అండ్ ములుగు నుంచి వచ్చాను. నేను ఎస్బీఐ ఆర్సిటీలో అంటే రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జూనియర్ బ్యూటీ ప్రాక్టీషనర్గా వచ్చాను. ఫస్ట్ నేను వచ్చే ముందు నాకు అనిపించింది కదా, గవర్నమెంట్ కదా, ఇంత ఫెసిలిటీస్ నేను ప్రైవేట్లో చదువుకుంటే ఇంకెక్కువ మంచి నాలెడ్జ్ వస్తుందేమో అని వచ్చాను. కానీ మేడం అది అట్లా కాదు, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు 2-3 సార్లు ప్రాక్టీస్ చేయించుకుంటున్నారు. డైరెక్టర్ సార్ వాళ్ళు కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. మళ్ళీ తర్వాత మిల్లీ అనేది మాకు చెప్పారనమాట. మిల్లీ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ లర్న్ ఎస్టర్డే. దాని గురించి మళ్ళీ చెప్పుకోవాలంటే మిల్లీ వల్ల మాకు కొంతమంది అందరూ భయపడతా ఉంటారు ఇలా మీ దగ్గరకు వచ్చి చెప్పడానికి కూడా. అది మిల్లీ వల్ల మాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఇదంతా నేర్చుకున్నాం. అందరూ బ్యూటీషియన్ నేర్చుకోవాలని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బ్యూటీషియన్కి ఇప్పుడు మార్కెట్లో చాలా వాల్యూ ఉంది. థ్యాంక్ యూ. అనంతపురం మున్సిపాలిటీ ఆఫీస్ ముందు వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో ఏపీ జెన్జెడ్ వార్ రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ 2025 డిఎస్సిలో జరిగిన స్కామ్ పై సిబిఐ సమగ్ర విచారణ జరిపించాలన్నారు. దీనికి బాధ్యతగా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, అలాగే నిరుద్యోగ భృతి, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలన్నారు. లేని పక్షంలో ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వసీం, బోయ గిరిజమ్మ, వాసంతి, సాహిత్య, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ఓట్లు వేసి ఈరోజు గద్దె ఎక్కినారు. వీళ్ళంతా కూడా అనేకమైన వాగ్దానాలు చేశారు. ముఖ్యంగా ప్రముఖంగా కూడా వెంటనే కూడా టీచర్ పోస్టులు 25,000 ఉన్నాయి, ఫిల్అప్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కేవలం 16,300 చేసినా కూడా దాంట్లో ఒక అనేకమైన అక్రమాలు కూడా జరిగిన విషయం కూడా తెలుసు. పేపర్ లీక్ చేశారు. ఈరోజు ఆ పేపర్ లీక్ పోయింది. అక్కడే ఉండే ఒక ఎంప్లాయీ, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ వినయ్ అనే అబ్బాయి, అతనికి కూడా జోన్ 2లో కూడా మొట్టమొదటి ర్యాంకు రావడం జరిగింది. అది ప్రభుత్వమే గ్రహించి అతనికి ఇంటర్వ్యూ కూడా పంపించకుండా పోయిన దానివల్ల అతను హైకోర్టుకు కూడా పోయి వేయడం జరిగింది. ఇంతవరకు అఫిడవిట్ అనేది ఈ ప్రభుత్వం అనేది అఫిడవిట్ కూడా వేయలేదు. అలాగే స్పోర్ట్స్ కోటా కింద ఈరోజు గోల్డ్ మెడలిస్ట్ ఉన్నా కూడా ఇంతవరకు ఎక్కడ కానీ వారికి ఉద్యోగం ఇవ్వకుండా 15 లక్షలు 20 లక్షలు కూడా అమ్ముకొని వారికి కావాల్సిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో కూడా ఒక ప్రభావతి అనే ఒక అమ్మాయికి స్పోర్ట్స్ కోటా కింద, గుంటకల్ అమ్మాయిది స్పోర్ట్స్ కోటా కింద ఈరోజు ఆమెకు ఇంటర్వ్యూకి రమ్మని చెప్పి ఆమెకు అన్ని అర్హతలు ఉన్నా కూడా అంతకంటే తక్కువ అర్హతలు ఉండే వాళ్ళకి మాత్రం ఇచ్చారు. కానీ ఆమె పరీక్ష కూడా రాసింది, కానీ ఆమెకు మాత్రం ఉద్యోగం ఇవ్వకపోతే ఈరోజు గుంటకల్లోనే తెలుగుదేశం పార్టీ యొక్క ప్రత్యేకంగా కూడా జెండాలు పట్టుకునే వారు ఆమె తండ్రి కొండన్న పెద్దన్న ఇద్దరు అందరూ కుటుంబ సభ్యులంతా కలిసి నిరాహార దీక్ష కూడా ప్రత్యేకంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంటే వీళ్ళందరూ కూడా భరించలేక ఈరోజు ఏ విధంగా వాళ్ళకి యాక్టివ్ ఉండాలో అందరూ కూడా ఇబ్బంది పెట్టాలా, కేసులు పెట్టాలని చెప్పేసి వాళ్ళు నోరు మూపియాలని చెప్పేసి ముందుకు ఉద్దేశం చూస్తున్నాం. అదేవిధంగా డిఎస్సి పైన కూడా అనేక వంటి అక్రమాలు అవకతవకలు జరిగినాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఢిల్లీలో మనం చూసాం జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ ఏ విధంగా లీక్ అయిందో దానికి సంబంధించి
ఎడ్యుకేషన్ మినిస్టర్కి జవాబుదారీతనం ఉండాలని చెప్పేసి యువత అందరూ కూడా జంతర్ మంతర్ నిరసన కార్యక్రమం చేయడంతో ఆయన జవాబుదారీతనంతో రాజీనామా చేసిన విషయం చూసాం. ఇక్కడ డిఎస్సిలో అనేక అక్రమాలు అవకతవకలు జరిగిన తర్వాత లోకేష్ గారికి జవాబుదారీతనం లేదా? ఇక్కడ యువత ఏమైనా అయిపోయి నాకేమున్నట్లు ఉన్నారు. ఆయన ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కూడా అనేక బకాయిలు ఉన్నాయి. వసతి దీవెన, విద్యా దీవెన కావచ్చు. చాలా మంది విద్యార్థులు ఫీజులు కట్టలేక అప్పులు తీసుకొచ్చి కట్టి వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకుపోయే పరిస్థితి. వసతి దీవెన చూసుకుంటేనే దాదాపు 2 ఏళ్ళు అయితే ఇంతవరకు ₹1 చెల్లించకపోవడం కూడా చూశాం. అదేవిధంగా యువగలం పాదయాత్రలో ఆయన ప్రతి నిరుద్యోగిని కూడా నేను ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు పురస్కరించుకొని సౌత్ జోన్ చత్రినాక డివిజన్ లోని చత్రినాక పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది బోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చత్రినాక ఏసీపీ సిహెచ్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి పోలీసులు బోనం సమర్పించడం సంతోషకరంగా ఉందన్నారు. ప్రజలందరూ బోనాల ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు చత్రినాక పోలీస్ స్టేషన్ తరఫున లాల్ దర్వాజా అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది. ఈ ఆషాఢ మాసంలో చివరి వారం అయినటువంటి లాల్ దర్వాజా అమ్మవారి బోనాల సందర్భంగా ఎటువంటి విఘాతం కలగకుండా అన్ని ప్రశాంతంగా వాతావరణం జరగడానికి మాకు ధైర్యాన్ని తర్వాత స్థైర్యాన్ని ఇవ్వాల్సింది అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు బోనాలు సమర్పించారు. ఆషాఢ మాస నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు గౌలిపుర శ్రీ మహంకాళి నల్లపోచమ్మ దేవాలయం మురాద్ మహల్ లోని అమ్మవారికి వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. పూజారి నవీన్ కుమార్ ఆచారి మాట్లాడుతూ 56వ బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని ఈ 9 రోజులు అత్యంత వైభవంగా ప్రతినిత్యము పూజలు చేస్తూ ఆషాఢ మాసంలోనే ఈ రోజు ప్రత్యేకంగా శాకాంబరి అవతారంలో అలంకరిస్తారని తెలిపారు. దుర్గమాసురుడు అనే రాక్షసుడు ఈ భూమి నీరు లేకుండా మనుషులు దేవతలకు ఇబ్బందులకు గురి చేస్తుంటే ముక్కోటి దేవతలు దుర్గామాతను ప్రార్థించడంతో రాక్షస సంహరణ చేయడం జరిగిందన్నారు. అందువల్ల ఈ రోజు శాకాంబరి రూపంలో అమ్మవారు ప్రత్యేక దర్శనమిస్తారని తెలిపారు. మొత్తం కంప్లీట్ చేసి
అమ్మాయి చెయ్యి ఉల్టా పెట్టారు కదమ్మా, ఆ చెయ్యి ఉల్టా పెట్టింది కదా. అమ్మవారి కత్తి కుడి చేయాలి ఉండాలి, ఎడమ చేయాలి పెట్టింది కదా కత్తి. శ్రీమాత్రే నమః. ఓం నమ శ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతావశేఖరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్రయంత్రతంత్రదోషచ్ఛేదనాయ త్రైలోక్యం వశమానాయ నమః స్వాహ. హరి ఓం. శ్రీమాన్ సందిరి నవీన్ కుమార్ ఆచార్యులు. నేను ఈ దేవాలయం యొక్క ప్రధాన అర్చకుడిని. ఈ దేవాలయంలో 56 సంవత్సరాల నుండి అమ్మవారికి దివ్యమైన ఉత్సవములు, ఆషాఢ మాస మహోత్సవంలో నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ దేవాలయంలో ఈ ఆషాఢ మాసంలో 9 రోజులు కూడా అమ్మవారికి ఘనంగా పూజలు మరియు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈరోజు అమ్మవారు శాకాంబరిగా అలంకరించుకున్నారు. అయితే ఈ శాకాంబరి అవతారం అమ్మవారికి ఆషాఢ మాసంలోనే కూరగాయలతో ఎందుకు అలంకరణ చేస్తారంటే, పూర్వము దేవీ భాగవతం ప్రకారము మా దుర్గమాసురుడు అనే ఒక ఘోర రాక్షసుడు ఉండే అన్నమాట. ఆ రాక్షసుడు ఏం చేసిండయ్యా అంటే, ఈ భూమి మీద నీరు లేకుండా మరియు ఈ భూమి మీద పండే పండ్లు కానీ, కూరగాయలు కానీ, ధాన్యాన్ని కానీ, జలాన్ని కానీ ప్రతిదీ కూడా ఆ యొక్క రాక్షసుడు మింగేసిండనమాట. భూమి మీద జీవులకు కనీసం ఒక చుక్క నీరు కూడా లేకుండా చేసిండనమాట. ఆ సమయంలో గద్దర్ 3వ వర్ధంతి సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ, గద్దర్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని, నిస్వార్థంగా తన ఆట పాటలతో ప్రజలను చైతన్యం చేసి తెలంగాణ యుద్ధ నౌకగా ప్రసిద్ధిగాంచాడని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు బాలు, సిపిఐ నాయకులు ఆంజనేయులు, మబ్బు సాయిలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. చచ్చిపోయిన బాధ ఏంటి, వాళ్ళ బలిదానాలు ఏంటి, వాళ్ళ భక్తులు ఏంటి, ఏ గవర్నమెంట్ అయినా ఈ రాజ్యం సాధించడానికి గద్దరన్న స్ఫూర్తి లేకుంటే ఏ ఉద్యమం జరగలేదు. అది నక్సలైట్ ఉద్యమం కానీ, తెలంగాణ ఉద్యమం కానీ, ప్రజాస్వామ్య ఉద్యమం కానీ, గద్దరంకోండి ఇళ్ళకోండి గద్దరంతో బయటికెళ్తే విడిచిపోయి గద్దరం లేడు కదా. గద్దరన్న బాధ్యత అక్క వెళ్ళక తీసుకున్నది వెళ్ళక వెళ్ళక కాబట్టి గద్దరన్న ఏంటైనా ఒక బుల్లెట్ కాదు, సమాజానికి విప్లవ సాధించిన వ్యక్తి. అది ఎప్పుడు మరవద్దని మరోసారి అనిపిస్తూ అవకాశం ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. ఘనంగా ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి నివాళులర్పించిన నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి. గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ నిరుద్యోగులకు కొండంత అండ. యువత ఆర్థికంగా ఎదగాలి,
ఎస్బీఐ డైరెక్టర్ బాస రవి వెల్లడి. అనంతపురం మున్సిపాలిటీ ఆఫీస్ ముందు వైసీపీ రిలే నిరాహార దీక్ష. 2025 డిఎస్సిలో జరిగిన స్కామ్ పై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్. లాల్ దర్వాజా అమ్మవారికి ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన చత్రినాక పోలీసులు. మరో బులెటిన్ తో మళ్ళీ మేము ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.